భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు వివాహ వేడుకకు ముహూర్తం ఫిక్స్ అయింది. వరుసగా 2 ఒలింపిక్స్ మెడల్స్ సాధించి తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు 2 ఏళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం పెళ్లి చేసుకోకుండా వేచి చూసింది. అయితే 2024లో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో చైనా క్రీడాకారిణి వు లియోయూను వరుస గేమ్లో చిత్తు చేసి విజయం సాధించడంతో అనుకున్న లక్ష్యం సాధించి పెళ్లికి సిద్ధమైంది. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 22న రాజస్థాన్లోని ఉదయపూర్లో అంగరంగ వైభవంగా పి.వి. సింధు పెళ్లి జరగనుంది. పోస్టెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయిని ఆమె పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని పి.వి. సింధు తండ్రి పి.వి. రమణ ప్రకటించారు. వరుడు దత్తసాయి ఫ్యామిలీ, సింధు ఫ్యామిలీ దగ్గర బంధువులే. సో 2 కుటుంబాల వారు కలిసి నెల క్రితమే వీరి పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెలలోనే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి రాజస్థాన్లోని ఉదయపూర్లో డిసెంబర్ 22న జరగనుండగా డిసెంబర్ 24న హైదరాబాద్లో రిసెప్షన్ జరగనుంది. పెళ్లికి ముందు కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి మొదలవుతాయి. ఒలింపిక్స్లో 2 సార్లు మెడల్స్ సాధించింది సింధు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో కాంస్యాన్ని ముద్దాడింది. ఒక స్వర్ణం సహా 5 ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలను సింధు కైవసం చేసుకుని 2017లో ప్రపంచ ర్యాంకింగ్స్లో నెంబర్ 2 ర్యాంకుకు చేరుకుని బ్యాడ్మింటన్ ప్లేయర్గా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ విజయవంతం కాలేకపోయింది. నిరాశతో వెనుతిరిగి అంతకుముందు కొన్ని టోర్నీలలోని సింధు ఆ స్థాయిలో ఆడలేకపోవటం సింధుపై విమర్శలు వచ్చాయి. ఈ టైంలో సింధుకి గౌరవెల్లి వెంకట దత్తసాయి పరిచయమయ్యాడు. సింధుకి కష్టకాలంగా మారిన సమయంలో దత్తసాయి ఒక స్నేహితుడిలాగా ధైర్యాన్ని చెప్పి కష్టకాలంలో భరోసా ఇస్తూ వచ్చాడు. సింధు ఆడుతున్న ప్రతి మ్యాచ్కు వెళ్లి ఆమెలోని ప్లస్సు మైనస్లు చెప్పి తన ఆట తీరును మెరుగుపరుస్తూ తనకు తోడుగా నిలబడి ఆమె చేసిన తప్పులను ఎత్తిచూపకుండా సున్నితంగా చెబుతూ సయ్యద్ మోడీ టోర్నీలో సింధు విజయం సాధించడానికి కీలకంగా వ్యవహరించాడు. అందుకే ఈ టోర్నీలో సింధు పాత ఉత్సాహంతో ఆడి ఎక్కడా కూడా తప్పు జరగకుండా చూసుకుంటూ శివాంగిలా ప్రత్యర్థులపై విరుచుకుపడింది. ఇలా దత్తసాయి సహాయంతో సింధు తనను తాను పునరావిష్కరించుకొని విజయం సాధించింది. దీంతో దత్తసాయి తన ప్రతి విషయంలో తీసుకుంటున్న కేర్, ఒకరిపై ఒకరికి ప్రేమ చిగురించడంతో ఇద్దరూ పెళ్లికి సిద్ధపడ్డారు. దత్తసాయితో జీవితాన్ని పంచుకోవటానికి సింధు అంగీకరించింది. అయితే పి.వి. సింధుతో దత్తసాయికి ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి ఖాయమవడంతో సాయికి చెందిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లింక్డ్ఇన్ లోకి స్వాగతం అంకుల్, ఈ ప్లాట్ఫామ్ తో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని సాయిని ఉద్దేశించి సింధు రాసుకొచ్చారు. ఇందుకు సాయి ఫన్నీగా రిప్లై ఇచ్చారు. నాన్నను స్వాగతించినందుకు థ్యాంక్స్ సింధు అని. దీంతో వీరికి ముందు నుంచే పరిచయం ఉందని తెలుస్తోంది. అయితే పి.వి. సింధు వివాహం చేసుకోబోయే వెంకట దత్తసాయి ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నుండి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, లిబరల్ స్టడీస్ లో డిప్లొమా చేశాడు. 2018లో ఫ్లేమ్ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుండి తన ఎంబీఏ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ పూర్తి చేశాడు. బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అంతేకాదు జేఎస్డబ్ల్యూలో సమ్మర్ ఇంటర్న్ గా ఇన్హౌస్ కన్సల్టెంట్ గా పనిచేశాడు. అంతేకాదు జేఎస్డబ్ల్యూ గ్రూప్ కు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తో కూడా సాయి పనిచేశారు. 2019 నుండి వెంకట దత్తసాయి పోస్టెక్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు సోర్ యాపిల్ అసెట్ మేనేజ్మెంట్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు.